నాకిప్పుడు డౌట్ వస్తుంది. ఆ రోజు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడో లాక్ అయిపోయావని ఏదేదో చెప్పేశారు. నేనప్పుడు పిచ్చిదానిలా నమ్మేశాను. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నిజంగా అక్కడికి వెళ్ళారా, లేదంటే ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి అక్కడే నైట్ అంతా కలిసుండి ఉదయాన్నే నా దగ్గరకొచ్చి నేనేమి అడగక ముందే నా దగ్గర డ్రామా చేశావు కదా? ఏం బ్రతికినేది? వింధ్య, నువ్వనేది అవమానించేది, అనుమానం పెంచుకున్నది నీ స్నేహితురాలు, నీ ప్రాణ స్నేహితురాలైనా నా మీద అని నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు నా ఫ్రెండ్ వెంటే? నీలాంటి స్నేహితురాలు నాకు ఉందని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నీకు దండం పెడతానే, దేవుడి సాక్షిగా, నా కడుపున పుట్టిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. వింధ్య, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, అందులో ఏవీ నిజాలు కావు. నీకు మా ఆయనకి ఏదో సంబంధం ఉందని రాజేష్ గారు అనుమానపడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నీ క్యారెక్టర్ కాపాడడం కోసం, నీ జీవితాన్ని, నీ కాపురాన్ని నిలబెట్టడం కోసమే నేను రాజేష్ గారితో నిజం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప మరొకటి లేదే. వింధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఇదే నిజం. సరే, నువ్వు చెప్పేదే నిజం అనుకుందాం. మరి ఈ విషయం నాకెందుకు ముందు చెప్పలేదు? ఏంటి? రాజేష్కి నిజం చెప్పాను, నీకిచ్చిన మాట తప్పాను అని నాకెందుకు ముందే చెప్పలేదు? అది అప్పుడు జరిగింది చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదే. రాజేష్ గారు కూడా ఆయనకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియనివ్వను అని నా దగ్గర మాట తీసుకున్నారు. చెప్తే నువ్వు బాధపడతావు అన్నారు. నేనే ఒక మంచి సందర్భం చూసి నీతో చెప్దాం అనుకున్నానే. ఆహాహా, ఏం సూపర్గా చెప్తున్నావే, కొత్త కాదని. ఇలానే నా భర్తతో కూడా చెప్పావా? వింధ్య మంచిది కాదు, నిన్ను మోసం చేస్తుంది, మీ అమ్మా నాన్నని కూడా మోసం చేస్తుంది, నేనే మీకు పాపనిచ్చి మీ కుటుంబాన్ని ఆదుకున్న దేవతని. అది మీకు చెప్పకపోయినా నేనిప్పుడు చెప్తున్నాను, అందుకని నన్నే ప్రేమించండి, దాన్ని వదిలేయండి అని చెప్పావా? నా అవసరాలకి మీరు చాటుమాటుగా డబ్బులివ్వండి, నన్ను బాగా చూసుకోండి అని చెప్పి మా ఆయన్ని ట్రాప్ చేశావు కదూ. ఆత్మాభిమానం కోసం బ్రతికే నేను డబ్బుల కోసం అలా చేస్తాను అని నువ్వెలా అనుకుంటున్నావే? నీ మనసులో నాపై ఇంత కోపాన్ని, అపనమ్మకాన్ని పెంచుకున్నావా? ఆత్మాభిమానం నీకా? నీ భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? చీరలు అమ్ముతున్న డ్రామాలో అన్నిసార్లు డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? ఆ నందు మీ ఇంట్లో సామాన్లు తీసేస్తుంటే మా ఆయన వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాడు కదా, డబ్బులు తీసుకున్నారు కదా, అప్పుడేమైంది మీ ఆత్మాభిమానం? వీటన్నిటిలో ఒక్కటైనా నువ్వు నాతో చెప్పావా? నీకు డబ్బులు కావాలంటే ఇలా కావాలి అని అడుక్కోవాలి. కానీ స్నేహితురాలి భర్త దగ్గర నుంచి లాక్కోకూడదు. ఇదేనా నీ బ్రతుకు?
నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. వింధ్య, నీ కాళ్ళు పట్టుకుంటానే. నువ్వు ఒకవైపే చూస్తున్నావే, మరోవైపు చూడడం లేదు. అసలు నువ్వేమీ ఆలోచించడం లేదు. ఇంకేముంది చూడడానికి? అంతా అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు. నువ్వు నాకు సమతివి, 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 సమతివి. నా మెడలో ఉన్న 3 ముళ్ళ బంధానికి అడ్డొచ్చిన 4వ ముడివి నువ్వు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీదట ఇంకెప్పుడు స్నేహం అనే ముసుగులో నా భర్తని చూడడానికి నువ్వు నా ఇంటి గడప తొక్కద్దు. గుర్తుపెట్టుకో, నా భర్తని ట్రాప్ చేసి నా వెనకే చీకటి రహస్యాలు నడిపిస్తున్న నిన్ను ఊరికి వదలను. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను. మళ్ళీ నా భర్త వైపు చూసినా, తనతో కనిపించినా చివరిగా ఒక్క మాట, ఐ హేట్ యు సంధ్య. లైఫ్ లో నేను ఇంకెప్పుడు నీ మొహం చూడను. సంధ్య వేరు, ఈ వింధ్య వేరు. అసలు నేను ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను. నువ్వే తప్పుగా అనుకుని నువ్వే మోహన్ చూడను అన్నావు. నువ్వే నాతో మాట్లాడొద్దని నిర్ణయం తీసుకుంటే మరి నేనేం చెయ్యాలి? అంటే నా మాటకి విలువ లేదా? ఒక్క మాట నన్ను చెప్పనివ్వవా? నేను చెప్పేది ఎందుకే నమ్మడం లేదు? మన ఇద్దరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనకి మనమే సమస్య అయిపోయామా? కూర్చుని మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వవా? నీ ప్రశ్నలకు నా దగ్గర సరైన సమాధానం లేకపోవచ్చు. అలా అని నీ భర్తకి నాకు ఏదో ఉందని అనేస్తావా? అసలు మా మధ్య ఏ సంబంధము లేదే. నన్ను నమ్మవే, నన్ను నమ్ము. అసలు నీ మనసుని ఇలా మార్చిందెవరు? జరిగిన పొరపాటుని సరిదిద్దేది ఎవరు? అసలు మనల్ని కలిపేదెవరే?
ఎవరు? మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? సంధ్య బిడ్డను తీసుకొచ్చి మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు. అనవసరంగా తప్పు చేసేశానా? కోపంలో నోరు జారేశాను. సంధ్య మరీ మరీ మాట తీసుకుంది, వింధ్యకి తెలియనివ్వద్దని. ఇప్పుడేం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి? సంధ్య, 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 అమ్మా, సంధ్య అక్కడ. ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్గా ఉంది. గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య అంటే వెళ్ళి రమ్మన్నాను. ఈ పాటికి వచ్చేయాలే. అదిగో సంధ్య వచ్చేసింది. ఏంటో దినా ఇంతసేపు ఉండిపోయావు? చూడు పాప అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఎలా కంగారు పడుతున్నాడో. శ్రీజ, అమ్మ సంధ్య, ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం చేద్దాం పద. వీడు నేను టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. అత్తయ్య, సంధ్య, 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 ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? సంధ్య, ఏమైంది? వదినా ఏం జరిగింది? నాకంతా శూన్యంగా ఉంది అత్తయ్య. ఏంటమ్మా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వు ఇలా అయిపోవడం ఏంటి? అయ్యో, నేనెప్పుడూ ఇలా చూడలేదే. నా తల్లివి కదా, చెప్పమ్మా, ఏమైందో చెప్పు. నీకు నేనున్నాను కదా, చెప్పమ్మా. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. నాకు నాకు పిచ్చెక్కిపోతుంది, నరకంగా ఉంది. నిన్ను అంతగా బాధ పెడుతుందంటే అది చాలా పెద్ద సమస్య అయి ఉంటుంది. ఏంటి సంధ్య అది? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకంత బాధ ఏమొచ్చిందమ్మా? అసలు నిన్ను ఎంతలా కష్టపెట్టింది ఎవరో? మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం చెప్పనత్తయ్య? నా కర్మ ఇంతే అని చెప్పనా? ఆ దేవుడు నా తలరాతి ఇలా రాశాడు అని చెప్పనా? అసలు అసలు నేనేం పాపం చేశానని ఆ దేవుడు నన్ను ఇంత ఏడిపిస్తూ పరీక్ష పెడుతున్నాడు. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి అంటున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వలా బాధపడుతూ మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? వద్దండి, అది మాత్రం నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఏడవాలనుంది. మిమ్మల్ని చూసి కన్నీళ్ళు ఆపుకోలేక ఇలా ఇలా ఏడ్చేస్తున్నానంతే. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే
చచ్చిపోవాలనిపిస్తుందండి. వదినా ఏంటిది? ఏంటమ్మా ఆ మాటలు? తప్పు కదా. సంధ్య, నిజంగా నీకు అలాంటి ఆలోచనే గనక వస్తే ముందు మా ముగ్గురికి విషం పెట్టి చంపి ఆ తర్వాత నువ్వు ఆ నిర్ణయం తీసుకో. ఏమండి, ఎందుకండి అలా అంటారు? ఎందుకండి నా మనసుకైన గాయాన్ని ఇంకా పెద్దది చేస్తారు? నా ఎమోషన్స్ని మీతో పంచుకోవాలి అనుకున్నాను. నేను ఇప్పుడు సంతోషంగా లేనండి. చాలా డిస్టర్బ్గా ఉన్నాను. అదే, అంతలా బాధపడే కష్టం నీకేం వచ్చింది? ఇందాకటి నుండి నీలో నువ్వే మదన పడుతున్నావు, కానీ ఎందుకో చెప్పట్లేదేంటి? ప్లీజ్ అండి, వదిలేయండి. ఏంటి సంధ్య, నేను నీ భర్తని, ఇది నీ కుటుంబం. నీకేదో కష్టం వచ్చి నీలో నువ్వే మదన పడుతుంటే చివరికి చచ్చిపోవాలన్న ఆలోచన కూడా వచ్చిందంటే మమ్మల్ని ఎలా వదిలేయమంటావు? కుదరదు సంధ్య, నీ సమస్య ఏంటో ఇప్పుడు మాకు తెలియాలి. నువ్వెందుకు ఏడుస్తున్నావో మాకు తెలిసే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, నీ కష్టంతో మమ్మల్ని చూసుకుంటున్నా, అలాంటిది నీకు ఇబ్బంది వస్తే మాకు తెలియకుండా దాస్తున్నావా తల్లి? ఎందుకు? నీ బాధని మేము తీర్చలేమా? అయ్యయ్యో, అలా అనుకోకండి అత్తయ్య. కానీ ఇప్పుడు నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. అత్తయ్య, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నువ్వు నీ నోటితో మాకు చెప్పలేకపోయినా ఖచ్చితంగా అది నీ స్నేహితురాలు వింధ్యకి చెప్తావు కదా. తనకైతే తెలిసే ఉంటుంది కదా. ఉండు, వింధ్య గారికి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. శ్రీజ, ఫోన్ ఎక్కడుంది? ఏమండి, వద్దండి. వింధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోన్ చెయ్యొద్దు. అదేంటి, వింధ్య గారికి ఫోన్ చేయొద్దా? నీ స్నేహితురాలకి ఫోన్ చేయొద్దని నువ్వంటున్నావా? అవును, ఫోనే కాదు, తన ప్రస్తావన కూడా ఈ ఇంట్లో రావద్దు. సంధ్య వింధ్యల వికెట్స్ అవుట్. బావకి వింధ్యకి మధ్య గొడవలు స్టార్ట్. అత్తకి వింధ్యకి మధ్య క్లాష్. మౌనిక, నువ్వెంత గ్రేటే. ప్రాణ స్నేహితులను విడగొట్టడం మాటలా? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం ఎంత కష్టం. ఇంకా మా అత్త కంట్లో కన్నీరు వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఇంకా ఇంపాసిబుల్. కానీ వింధ్య చేత అత్తయ్యని ఏడిపించాను. అది మామూలు విషయమా? అసలే అత్త ఈగోయిస్ట్. ఒకవేళ వింధ్య వెళ్ళి అత్తయ్యని క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కనికరించదు. అయినా వింధ్య ఎందుకు వస్తుందిలే, అది జరగదు. ఇప్పటి వరకు ఇద్దరు స్నేహితురాళ్ళ కథ జరిగింది. ఇక నుంచి అత్తా కోడళ్ళ వైరం కథ నడుస్తుంది. ఇంక జన్మలో ఇంకా అత్త నోట్లో నుంచి కోడలు అని కానీ, వింధ్య నోట్లో నుంచి అత్తయ్య అన్న మాట కానీ వినిపించవు ఈ ఇంట్లో.
ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా? గెంటేయండి. అత్తయ్య, అత్తయ్య, సారీ అత్తయ్య, నన్ను అయ్యో క్షమించండి. వింధ్య, కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు నా కోడలివి. ఇదేంటి సారీ అంటుందేంటి? ఇప్పుడే ఇంకా కలవరు అనుకున్నాను. అమ్మయ్యా, ఎంత భయపడిపోయానో తెలుసా? మీ అత్త తనపై నువ్వు అరిచి బాధ పెట్టిన దానికంటే నువ్వింకెక్కడ మాట్లాడవోనని ఎంత భయపడిపోయానో తెలుసా? ఈ అత్త కోడల సెంటిమెంట్ తగలయ్యా. ఇట్టా కలిసిపోయారేంటి? అసలు అత్త కోడల గొడవ అంటే ఎలా ఉండాలి? ఒకరు జుట్టొకరు పట్టుకుని కొట్టుకుంటారు. మరి వీళ్ళేంటి వెంటనే కాంప్రమైజ్ అయిపోయారు? ఛా! కన్న తల్లిలా చూసుకున్నారు, కానీ నేనే ఏదో డిస్టర్బెన్స్లో అలా చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో ఏంటమ్మా, నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పు? రాజేష్కి ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నీకు కూడా ఉందమ్మా. నేను గదిలోకి వెళ్ళి నా కూతురే నాపై అరిచిందనుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? హ్యాపీగా ఫీల్ అయ్యావా? అత్త, నీకు మైండ్ పాడైపోయిందా? ఇంకెప్పుడు ఇలా జరగదత్తయ్య. చూడమ్మా, గతంలో నేను నీ మీద ఎన్నోసార్లు అరిచి కోప్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అత్తగా నీపై పెత్తనం నేను చెలాయిస్తే కోడలిగా నాపై పెత్తనం చెలాయించే హక్కు నీకు ఉందమ్మా. బాబోయ్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ ఇంట్లో ఏ అత్త కోడళ్లకు గొడవలు రావు. ఏమండి, చూసారా నా కోడలి ముఖంలో నవ్వు రాగానే ఇల్లంతా ఎలా కళకళలాడిపోతుందో? నాకు కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది. అవును, నాకు కడుపు మండిపోతుంది. చాలా కష్టంగా ఉంది. ఏదో టీ కప్పులో తుఫాన్లా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిపోయింది. అమ్మా వింధ్య, ఈ సంతోషం మాత్రం ఇంకెప్పటికీ ఇలానే ఉండాలమ్మా. అలాగే మావయ్య. నేనుండనివ్వను కదా. అమ్మా వింధ్య, అసలేమైంది? ఎప్పుడూ లేంది ఎందుకలా ప్రవర్తించావు? ఆ అరవడం, ఆ కోపం, అసలు ఆ బాధ నీలో ఎందుకొచ్చాయమ్మా? అబ్బా అత్త, జరిగిందేదో జరిగిపోయింది కదా, వదిలేసేయ్. అలా గుచ్చి అడిగితే పాపం సిస్టర్ ఏమని సమాధానం చెప్తుంది చెప్పు? అంత చెప్పలేని ప్రాబ్లం ఏముందమ్మా? ఏమండి, గతం గతహ. ఇప్పుడు నా కోడలు నా కళ్ళ ముందు నవ్వుతూ హ్యాపీగా ఉంది. అది చాలు నాకు. నవ్వుతూ ఉంది, హ్యాపీగా ఉంది అంటే నిజంగా ఉందా, లేకపోతే మీ ముందు మీరు బాధపడకూడదని అలా ఉందా? అది తెలుసుకో అత్తయ్య. లేదు మౌనిక, నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నాను. అయితే గ్రేట్. ఈ ఆనందాన్ని డబుల్ చేయడానికి మీరేం చేయరా అత్తయ్య? ఆ, వింధ్య డబుల్ సంతోషంగా ఉండాలంటే సంధ్యకు ఫోన్ చేయాలంతే. ఇలాంటి టైంలో తనే వింధ్య పక్కనుండాలి. ఉండు, సంధ్యకు ఫోన్ చేసి. వద్దత్తయ్య, సంధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేయొద్దు. తను రావడానికి వీల్లేదు. అదేంటమ్మా, ఏదో ఊహించంది జరిగినట్టు అంత షాక్ అయ్యావు? శత్రువుకి ఫోన్ చేస్తున్నట్టు అసలు అంత ఫీల్ అవుతున్నావేంటి? సంధ్య రావడానికి వీల్లేదంటున్నావేంటి? అయ్యో అత్త, తను రావడానికి వీలు పడదు అని చెప్తుంది. అంతే కదక్క? అంతే. పాపం ఇంట్లో పనుల్లో బిజీగా ఉండి రాలేదేమో అని. అవునత్తయ్య,
తను రాలేదు. తన్ని డిస్టర్బ్ చేయకండి. ఎంత బిజీగా ఉన్నా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటుందా? భలే దానివేనమ్మా. వాణి, నువ్వు ఫోన్ చేయి. ఆ, సరే. అత్త కాస్త ఆగు. కాస్త నేను చెప్పేది కూడా విను. ఇప్పుడే కదా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. సంధ్యకు ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏంటే? తను ఇక్కడికి వస్తేనే వింధ్య ఆనందపడుతుంది. నా కోడల మనసు నాకు తెలీదా? ఇప్పుడు వింధ్యత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో అత్తయ్య గారు, చెప్పండి. సంధ్య, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి వచ్చేసే. ఎందుకత్తయ్యా? అదేం లేదమ్మా, మా ఇంట్లో చిన్న గాలివాన లాంటి అలజడి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మా మీద ఎంత ప్రేమున్నా నీ ఫ్రెండు నీతో అన్ని షేర్ చేసుకుంటుంది కదా. నువ్వు వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరం కలిసి భోంచేద్దాం రామ్మా. అత్తయ్య, అది సడన్ గా చేశానని చెప్పి ఏమనుకోకమ్మా. కావాలంటే మీ అత్తయ్య గారితో పంపించమని చెప్పి నేను చెప్తాను. ఆహా అత్తయ్య, అది అది ఏంటమ్మా, శ్రీకర్ పర్మిషన్ కూడా కావాలా? ఓహో, నీ ఫ్రెండ్ చేయకుండా నేను చేసి పిలిచానని ఆలోచిస్తున్నావా? సరే, తానే చెప్తుంది ఉండు. నీ ఫ్రెండే పిలుస్తుంది. వింధ్య, నీ సంధ్యని నేను చెప్పినట్టు కాకుండా నువ్వే పిలు, రమ్మని చెప్పి. అవమానమా? అవమానం జరగడం ఏంటి? అది అదే అలసిపోయాక ఏం వస్తుంది అంటున్నాను. నిన్నంతా తన పుట్టినరోజు హడావిడిలో అలసిపోయి రాత్రి వింధ్యకు కూడా పాపం మిస్ చేయలేదు. బాగా నిద్రపోయిందంట. అందుకే ఉదయం వచ్చింది. ఏవో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటూ ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయింది. వింధ్యక్క, అంతే కదూ? అదేంటే, వింధ్య కంటే నువ్వే ఎక్కువ నమ్మకంగా రాదు అని చెప్పేస్తున్నావు. నీకెలా తెలుసు? వింధ్య, నిజం చెప్పు. సంధ్యకు నిజంగానే ఏదైనా పనుందా, లేకపోతే ఏదైనా? అదేం లేదత్తయ్య. అది కాదమ్మా, నేను చెప్పిన తర్వాత కూడా తను రాను అందా? అయ్యో అత్తయ్య, రెండు చెప్పినా రానిది నువ్వు చెప్తే వస్తుందా చెప్పు? ఫోన్ చేసి ఎన్ని పనులున్నా కానీ రమ్మని చెప్తాను. ఎందుకులే అత్తయ్య, తనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. తను రోజు వచ్చేదే కదా. తను రాలేకపోతున్నందుకు మీకు మరీ మరీ సారీ చెప్పమంది. మావయ్య, మీరే చెప్పండి. తనకి ఇబ్బంది అయినా రమ్మని చెప్పడం కరెక్టేనా? అలా అయితే మీరే ఫోన్ చేసి చెప్పండి. వద్దులే వాణి, వచ్చే అవకాశం ఉంటే సంధ్య రాకుండా ఉంటుందా చెప్పు? పాపం పనులున్నాయని చెప్పిందంట కదా. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందిలే. అత్త, నాకైతే చాలా ఆకలేస్తుంది. సంధ్య రాలేదని నా కడుపు మాడుస్తావా? సరే, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చో. వింధ్య గారు,
ఆ సంజయ్ ఇక రాదు అనుకుంటే ఇతనొచ్చాడేంటి? శ్రీకర్, అదేంటి బాబు అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. లేదు లేదు, మీరు అక్కడే ఆగండి. అదేంటమ్మా అక్కడే ఆగమంటున్నావు? అక్కడే మాట్లాడేసి పంపించొస్తాను అత్తయ్య. ఇంటి వరకు వచ్చిన మనిషిని బయటకు వెళ్ళమంటున్నావేంటి? ఏంటమ్మా ఇది? శ్రీకర్, రండి మీరు భోంచేద్దాం. అత్తయ్య గారు, మీరు ఆగండి, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్తున్నానుగా. మీరు బయటికి రండి. అత్తయ్య, ఏదో పర్సనల్ అయి ఉంటుంది, అందుకే వింధ్య అలా వెళ్ళింది. అదేదో వాళ్ళు చూసుకుంటారులే. మనం భోజనం చేద్దాం. నాకైతే చాలా ఆకలిస్తుందత్తా. ఇదేంటి శ్రీకర్ని గుమ్మం దగ్గరే ఆపేసి బయటకు తీసుకెళ్ళింది? ఏం మాట్లాడడానికి తీసుకెళ్ళుంటుంది? ఏంటి శ్రీకర్, ఇలా చెప్ప పెట్టకుండా వచ్చారు? నేను చెప్తున్నా సరే వినకుండా భోంచేస్తుండే సరే సరే లోపలికి రావడమేనా? అదేంటి వింధ్య గారు, నేనెప్పుడు అలాగే మీ ఇంట్లోకి వస్తాను కదా. అంటే మీ ఇంట్లో ఆ చనువు ఉంది కదా నాకు. చనువుంటే ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా వచ్చేయడమేనా? వింధ్య గారు, మీరేనా అలా మాట్లాడేది? అవును, నేనే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. సరే, వచ్చిన పనేంటి? డబ్బేమైనా కావాలా? మీ ఆవిడ పంపించిందా? డబ్బా? డబ్బేంటండి? అబ్బా, ఏం తెలియనట్టు నటిస్తున్నారేంటి? ఇంతకాలం మీ ఆవిడొచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని పంపించిందా? మా ఆవిడ? మీ ఆవిడే. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు తీసుకెళ్ళింది. మీ ఇంట్లో అవసరాలకు కూడా మా ఆయనే సేటు ద్వారా డబ్బులు ఇచ్చాడు కదా. ఆయన ఇలా ప్రతిసారి వచ్చి మా ముందు చేయి చాచడానికి మీ భార్యకి సిగ్గు లేకపోయినా నీకైనా ఉండాలి కదా. వింధ్య గారు, అసలు మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నాకు చాలా అవమానంగా ఉందండి. అబ్బో, అవమానంగా ఉందా? మీకెందుకు పౌరుషాలు? మీ బ్రతుకు అదొక్కటే తక్కువ. వింధ్య గారు, ఏంటండి ఇది? ఏంటి? నీ భార్య నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. మీ భార్య మీ స్నేహితురాలు సంధ్యని మీరు? ఎవరు స్నేహితురాలు? ఎవరికి స్నేహితురాలు? ఇంకా చాలు. ఆ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నాకు వెన్నుపోటు పొడిచింది చాలు. ఆవిడ నీకు మీదట నా ఇంటికి రావద్దు అంటే నిన్ను పంపించిందా? సిగ్గులేదా తనకి? అసలేం కావాలి ఆవిడికి? డబ్బేనా? లేదా అంతకు మించి నా భర్తతో ఏదైనా? వింధ్య గారు, ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? నాకు బాగానే తెలుస్తుంది. నా వెనక జరుగుతున్నవన్నీ తెలుస్తున్నాయి. నా భర్త నేను ఆనందంగా కాపురం చేసుకోవడం మీ ఆవిడకి ఇష్టం లేదేమో. తనకి బుద్ధి లేకపోయినా కట్టుకున్న భార్యకి పరాయి మొగుడితో రాయబారం చేయడానికి నీకైనా బుద్ధి ఉండాలి కదా. వింధ్య గారు, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నిజమే, నీ భార్యకి నా భర్తతో సంబంధం ఉంది. అసలు ఎవ్వరికీ తెలియనివ్వకుండా సంజయ్ ఏం దాస్తుంది? ఏం జరుగుంటుంది? ఏమోనండి, ఆ భగవంతుడి ఇంట్లో వింధ్యను కష్టపెట్టాడు. మన కోడలు మళ్ళీ కోలుకునేసరికి ఆ ఇంట్లో సంధ్యకు ఏదో కష్టం వచ్చింది. అదేంటో వింధ్యకు చెప్తే తనే తీర్చేస్తుంది కదా.
అత్తయ్య, ఆ, ఆ, అమ్మ సంధ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేనేదో ఫీల్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టాను. ఉండండి, 10 నిమిషాల్లో నేను వంట చేసేస్తాను. సంధ్య, ఏంటత్తయ్యా? నువ్వెంత త్వరగా కోలుకుని బయటకు వస్తావని అనుకోలేదు. నువ్వు అలా చచ్చిపోవాలనుందంటే నాకు చాలా భయం వేసిందమ్మా. నువ్వు నిజంగానే అందులో నుండి తేరుకున్నావా? అవునత్తయ్యా, ఏదో ఒక్కోసారి అలా అవుతుంది. దాని గురించి మీరు ఇంకా ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాను అత్తయ్య. ఉండండి, నేను వంట చేసేస్తాను. అది కాదమ్మా. వదినా, వంట మన నలుగురికే కాదు 5గురికి చెయ్యాలి. 5గురికా? ఇంకొకరెవరు? వింధ్య వదిన కూడా వస్తోంది. వింధ్య, భయం వేస్తుంది. ఒకప్పుడు నువ్వు వస్తున్నావు అంటేనే నాకు చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు వస్తేనే నాకు భయంగా ఉంది. నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. నీ ఎదురుగా నిల్చోవాలంటేనే నాకు అదోలా ఉంది. నా స్నేహితురాలే నాకు బలము ధైర్యము అనుకున్నాను, కానీ ఇలా నీకే భయపడాల్సి వస్తుందని, నీ ముందు తల వంచుకొని నిల్చునే పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం. నీ ప్రతి మాట అబద్ధం. తప్పు చేసినప్పుడు మాత్రమే తలదించుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రమే గిల్టీగా ఫీల్ అవుతారు. అయినా నువ్వంత చేసినా కూడా నేను మీ అత్తగారు చుట్టుపక్కల వాళ్ళందరి ముందు అవమానపరచకుండా ఇంటి లోపల ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నీకు విలువలు లేకపోయినా నాకు విలువలున్నాయి కాబట్టి. అయినా నేను నీకు ఏం అన్యాయం చేశాను, ఏం పాపం చేశాను? నేను నిన్ను నమ్ముకుని ఈ ఊరొచ్చి నిన్ను స్నేహితురాలిగా ఎంత గుడ్డిగా నమ్మాను. భోజనం చేయడం మానేసి మా అమ్మ నాన్నల్ని పట్టుబట్టి సంధ్య పెళ్లి చేసుకుని ఊరిలోనే నాకు పెళ్లి అవ్వాలని నీకోసమే చేసుకున్నాను కదా. కానీ నువ్వేం చేసావు? నిజంగా నేనేం చెయ్యలేదే. నువ్వు ఊహించుకునేవి, నువ్వు నమ్మేవన్నీ అబద్ధాలే. నన్ను నమ్మవే, నీకు దండం పెడతాను. వింధ్య, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. ఇప్పుడు కూడా నువ్వే మాట అంటావు అని నాకు చాలా భయంగా ఉంది. కానీ నువ్వెన్ని నిందలు వేసినా అవన్నీ నిజాలు కావు అని ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నువ్వు ఎంత బాధ పెట్టినా పడతాను, నువ్వు ఎంత ఏడిపించినా ఏడుస్తాను. ఎందుకంటే నేను నీ సంధ్యని, నీ స్నేహితురాల్ని కాదు. నువ్వు నా స్నేహితురాలివి ఎప్పటికీ కావు. ఇంత జరిగిన తర్వాత కూడా నీ భర్తను అక్కడికి పంపించావంటే అసలు నిన్నేమనుకోవాలి? నీ భర్త వచ్చి పిలవగానే నేను వచ్చింది నిన్ను హక్ చేసుకోవడానికి కాదు, 2 విషయాలు తేల్చుకోవడానికి వచ్చాను. 1, మరొకసారి నీ భర్తని ఇలా రాయబారానికి పంపించొద్దు. 2, నా భర్తతో శాశ్వతంగా నువ్వు బంధం తెంచుకోవాలి. నా మాట వినవే ప్లీజ్, నీకు దండం పెడతాను. అసలు నిజంగా మా ఇద్దరి మధ్య ఏ సంబంధము లేదు. నాకు గాని రాజేష్ గారికి గాని
ఎప్పుడూ అలాంటి ఆలోచనే లేదు. నా గురించి నీకు తెలిసి కూడా ఇలా అంటున్నావంటే నువ్వు పొరపడుతున్నట్టే. ఇంక చాలు. నీ దొంగ ఏడుపులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసు. ఏంటి ఇది? నీకు నా భర్తకి మధ్య ఉన్న సంబంధం శాశ్వతంగా తెంచుకోవాలి. అది నువ్వు మాటలతో చెప్పినా నీ మాటపై నాకు నమ్మకం లేదు. ఎంత చెడ్డవాళ్ళైనా దైవానికి భయపడతారు. నీకు భక్తి ఎక్కువని నాకు తెలుసు. అందుకే ఇది అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమలు. అంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఆయనతో మాట్లాడనని చెప్పు. నీ నీడ కూడా నా భర్తపై పడతని చెప్పు. మా ఆయన కళ్ళల్లో కూడా రానని, మా భార్య భర్తల్ని విడతేనని చెప్పు. పవిత్రమైన మా బంధాన్ని తెంచనని చెప్పు. నీకు ఇంత అనుమానభూతం పట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమ మీద ఒట్టేసి నా మెళ్ళో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను. మీ ప్రస్తావన కూడా తీసుకురాను. చూడు, నువ్వు ఒట్టేశావు, ప్రామిస్ చేశావు. అప్పటికీ కూడా నా భర్తని సీక్రెట్గా కలవడం, ఫోన్లు చేయడం, ఇలాంటి ప్రయత్నాలేవి చేయకూడదు. నేనే తప్పు చెయ్యకపోయినా నువ్వు అడిగావని నీకు మాటిచ్చాను. ఇప్పటికైనా నన్ను నమ్మవే. చూడు, మాట నిలబెట్టుకుంటే అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఇదే మాట నా భర్త దగ్గర కూడా తీసుకున్నాను. నా భర్తని నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఆయన్ని నీ వైపుకు తిప్పుకునేలాగా నువ్వు ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలో మరొక వింధ్యని చూస్తావు. సమస్య సాల్వ్ అవ్వదండి. ఎందుకంటే అసలు సమస్యే వింధ్య. ఏ వింధ్య వల్ల మీరు నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారో
ఆ వింధ్య నాకన్నిటికీ నా సమస్యకి కారణమవుతుంది. నాకు తన భర్తకి ఏదో సంబంధం అంటగట్టి ఇటు మా స్నేహాన్ని అటు దాని కాపురాన్ని నాశనం చేసుకుంటుందండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాబా వచ్చేసావా? ఇదిగో ఇప్పుడే వింధ్య సిస్టర్తో ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే అన్నీ అరేంజ్ అయ్యాయి అని చెప్పి బయటకు వస్తున్నాను. నువ్వేంటి ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు? చాలా హడావిడి చేస్తున్నావు. ఒకవేళ వింధ్యని పొల్యూట్ చేసి ఇలా మార్చింది నువ్వు కాదు కదా? అయ్యో అదేంటి బాబా అలా అనేసావు? నా గురించి నీకు తెలీదా? నేను మాక్సిమం కలపడానికే చూస్తాను, విడగొట్టాలని అనుకుంటానా? నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో. వింధ్యలో ఈ మార్పుకి కారణం నువ్వే అయితే ఏంటండి ఏంట మాటలు? పాపం మౌనిక నేను ఒంటరిగా బాధపడుతుంటే నాకు తోడుగా నిలబడింది, నాకు అండగా ఉంది. అలాంటి తనని కూడా మీరు తిడుతున్నారా? అంటే సంధ్యతో తప్ప ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదా? వింధ్య ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు నుండి మౌనిక నా సిస్టర్ మాత్రమే కాదు, నా స్నేహితురాలు. తను ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తుంది. తనేదో చెప్పిందని మీరు అనుమానిస్తున్నారు కదా? అవును, చెప్పింది. నాకు మీ ఇద్దరిపై అనుమానం వచ్చిన ప్రతిసారి అది కరెక్ట్ కాదు సిస్టర్, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పింది. ఈ రోజుల్లో కొంచెం క్లోజ్గా ఉండడం తప్పేమీ కాదు, మనం అలా చూడకూడదు, వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అని చెప్పింది. అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని తనే నాకు చెప్పింది. కానీ తను కాదు కాదు అన్నవి మీరు నిజం చేస్తున్నారు. చేసేవన్నీ చేసేయడం, పక్క వారిపై నెట్టేయడం కరెక్ట్ కాదండి. ఓ సిస్టర్ ప్లీజ్, నా ముందు మీరిద్దరూ ఇలా అగ్రెసివ్గా మాట్లాడుకోవద్దు, నాకు చాలా బాధగా ఉంటుంది. బావకి నీకు మధ్య ఏ గొడవలు ఉండకూడదు, అదే నేను కోరుకునేది. బావా నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏవైనా చెయ్యి, కానీ వింధ్య సిస్టర్ని మాత్రం బాధ పెట్టద్దు. పాపం సిస్టర్కి నువ్వంటే పిచ్చి ప్రేమ, అది అర్థం చేసుకో బావా. ఉంటాను బావా, గుడ్ నైట్. వింధ్య ఏంటిది? మౌనిక దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నావా? తనంత మంచిది కాదు. మీరు మాత్రం చాలా మంచివారు, మీరు మాత్రమే జెన్యునా? వింధ్య ఇంకా ఈ సూటిపోటి మాటలతోనే నన్ను హింసిస్తూనే ఉంటావా? అయ్యో ఉన్నమాట అంటే ఉలికపాటు ఎందుకండి? జరిగిందేగా చెప్తున్నాను, లేనిది చెప్పట్లేదు కదా. మీరు డైరీ రాసుకుంది నిజం కదా? డబ్బులిచ్చింది నిజం కాదా? పుట్టినరోజుకి మీరు చేసిన హడావిడి ఒక సాక్ష్యం కాదా? సంధ్య మీద మీకు ప్రేమే లేదా? చెప్పండి. ప్రతివి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అది చాలదన్నట్టు తప్పును మౌనిక మీద వేయాలని చూస్తారెందుకండి? పాపం మౌనిక చాలా అమాయకురాలు. అర్థమవుతుంది మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో అర్థం చేసుకోలేనంత దూరంలో ఉండి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుస్తోంది.
వింధ్య, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకు నచ్చినా నచ్చకపోయినా సంధ్య గారొక దేవత. తను చాలా మంచిది. ఆహాహాహా, అదే ఎదురు చూస్తున్నాను. ఇంకా మీ నోటి నుంచి ఆ ఆనిముత్యం జారి పడలేదేంటా అని. ఆ పేరు ప్రస్తావన, దాని భజన ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. హ, మీకో విషయం తెలుసా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కంటే ఎక్కువ సార్లు నారాయణ నారాయణ అని స్మరించేవారంట. మీరు నాకంటే ఎక్కువగా సంధ్య పేరు జపం చేస్తున్నట్టు. హ, తనంటే ఎంత ప్రేమ ఉందండి మీకు. హ, మీకు ఏం మందు పెట్టిందండి? మిమ్మల్ని ఏం మాయ చేసింది? అసలు మీరెలా దాని మోసలో పడిపోయారు? వింధ్య, వింధ్య, నీ బిడ్డగా పెరుగుతున్న ఆ పసిపాప కూడా సంధ్యగారిదే. కన్న బిడ్డని ఎవరికి తెలియకుండా, కట్టుకున్న భర్తకి కూడా ఒక్క మాటైనా చెప్పకుండా తను నీకిచ్చింది. ఎంత త్యాగం చేసింది! అలాంటి త్యాగం చేసిన అమ్మాయిని ఇలాంటి మాటలు అనాలని ఎలా అనిపిస్తుంది? స్నేహం కోసం, స్నేహితురాలి కోసం తన బిడ్డనిచ్చే ఫ్రెండ్ని ఒక్కరిని చూపించు. ఏంటి? ఎవరు చెప్పారు మీకు తను నాకు బిడ్డనిచ్చిందని? ఎవరికిచ్చింది? ఆ బిడ్డ నా బిడ్డ. మీరే పొరపాటు పడుతున్నారు. నీ బిడ్డేంటి? అవును, నా బిడ్డే. అసలు యాక్సిడెంట్ అయింది ఆవిడ గారి వల్ల. ఆవిడే కదా ఆ రోజు ఇంట్లో ఉన్న నన్ను మా అత్తయ్యకి కూడా తెలియకుండా ఫంక్షన్కి తీసుకువెళ్ళింది. తనలా తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు నా బిడ్డ నా చేతిలో ఉండేది. సో ఒక విధంగా చెప్పాలంటే నా కడుపులో బిడ్డ చావుకి కారణం సంధ్యే. తన వల్ల జరిగిన తప్పుని కవర్ చేయడానికి తన బిడ్డని నాకిచ్చింది. దానికి దీనికి చెల్లుబాటు అయింది. అంత మాత్రాన మీరు సానుభూతితో అనవసరమైన ప్రేమలు, సింపతిలు చూపించిన అవసరం లేదు. ఈ పాప ఎప్పటికీ నా పాపే. సంధ్య త్యాగశీలేం కాదు. నమ్మిన నన్ను చీట్ చేసింది. షీ ఈజ్ ఎ చీటర్.